ఒంగోలులోని సమతానగర్లో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. ఇంటింటి ప్రచారం తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. టీడీపీ వైసీపీ శ్రేణులు పరస్పర దాడులకు దిగాయి. ఒంగోలులోని హేమశ్రీ అపార్ట్మెంట్లో ఇంటింటి ప్రచారానికి వెళ్లింది మాజీ మంత్రి బాలినేని ఫ్యామిలీ. అయితే అపార్ట్మెంట్ వాసులు కరపత్రాలు తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో టీడీపీ వైసీపీ మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఇరు వర్గాలు దాడులకు దిగాయి. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. బాధితులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరామర్శించారు. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇక మరోవైపు బాధితులు చికిత్స తీసుకుంటున్న రిమ్స్ హాస్పిటల్ దగ్గర హైటెన్షన్ కొనసాగింది. ఇరు వర్గాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు రిమ్స్ గేట్లు మూసేశారు. పోలీసులను భారీగా మోహించారు. రిమ్స్ ఆసుపత్రిని స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. సమాచారం అందుకున్నటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. వైసీపీ శ్రేణులకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. నన్ను ఏమన్నా భరిస్తారని, కానీ తన కుటుంబాన్ని టచ్ చేస్తే మాత్రం సహించబోనన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. వాళ్ళంతా కూడా ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉన్నారంట. వాళ్ళ ఇంటికి వాలంటీర్ ఒక అతను ప్లస్ ఒక లేడీ, అదేవిధంగా కొంతమంది లోపలికి వచ్చి ఏదో తీపోతే ఆమె ఫోటో తీసిందంట. వాలంటీర్ కదా నువ్వు ఎందుకున్నావని. మేము వాలంటీర్ నేను రిజైన్ చేశానంటే సరేలే అని చెప్పారంట. మీకు పథకాలు ఎట్లా వస్తాయని అంటే పథకాలు మాకేమీ తీసుకోము, మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి వాళ్ళు చెప్తే మళ్ళీ బయటికి వెళ్ళేసి మళ్ళీ 10 మందిని 20 మందిని తీసుకొని వచ్చి అపార్ట్మెంట్ లోపలికి గోల తిరుపతిరావు అంట వాడు. గోల తిరుపతిరావు అతను కార్పొరేటర్ వాళ్ళ భర్త ఆయన, అదేవిధంగా బాంబుల సాయి, నెక్స్ట్ రామానాయుడు, ఇంకా ఎవరో కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి, కళ్యాణ్ రెడ్డి, ఇంకా వీళ్ళు అంతా కూడా కలిసి లోపలికి వచ్చి వాళ్ళ పిల్లల్ని కొట్టారు. పెద్ద అబ్బాయిని పట్టుకొని పెద్దమ్మాగలేటట్టు పెద్ద అబ్బాయిని కొట్టారు. ఆ తర్వాత వాళ్ళ చిన్న అబ్బాయిని ఆ అబ్బాయిని పట్టుకొని టీషర్ట్ చింపి ఆ అబ్బాయిని కొట్టారు. నా కోడలు నా కూతురు లాంటిది, నా కోడలను టచ్ చేశారు వాళ్ళు. ఏం చేయాలా అంటే నీ సౌమ్యంగా ఉంటామని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? ఎంతవరకు న్యాయం ఇది? ప్రచారం పాంప్లెట్ ఇచ్చి ప్రచారం చేసే దానికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దూషిస్తే ఊరుకోవాలన్నా? చెప్పండి, ఏం న్యాయం ఇది? ఇది ప్రజాస్వామ్యం. మన పాకిస్తాన్లో ఉన్నామా? ఇదేం పాకిస్తానా? పాకిస్తాన్ దగ్గరికి వచ్చి పాంప్లెట్ ఇచ్చారా? ఏం న్యాయం ఇది? ఇష్టం వచ్చినట్టు మా ఫ్యామిలీని దూషిస్తే ఊరుకోవాలన్నా మేము? ఏం న్యాయం? ఎంతవరకైనా ఇది చేస్తాం? మంచితనానికి కూడా హద్దు ఉంది. అంటే నువ్వు ఓడిపోతావు అని చెప్పి తెలిసి ఈ రకంగా ప్రవర్తిస్తున్నావు. నా ఫ్యామిలీని టచ్ చేసావు జాగ్రత్త, గుర్తుపెట్టుకో. టైం వస్తుంది నాకు, గుర్తుపెట్టుకో. నన్ను ఏం చేసినా కానీ నేను ఊరుకున్నా. నా ఫ్యామిలీని కూడా టచ్ చేస్తానంటే ఊరుకుంటావా? కానీ టైం వస్తుంది, ప్రజల బుద్ధి చెప్తారు.